మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ విచారణకు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, సిట్ విచారణకి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మధ్యాహ్నం 3 గంటలకు హాజరయ్యారు కదా, ఇంకా కొనసాగుతున్నది విచారణ. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతానికి దాదాపు 3 గంటలుగా విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరైనటువంటి సంతోష్ కుమార్ తను అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు తన దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ చెప్తానని చెప్పడం జరిగింది. ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా పదే పదే వేధింపు ధోరణిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోంది. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతిని బయటపెడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు పగబట్టి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా కావాలని వాళ్ళని ప్రచారానికి గురించడానికి, పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి చెప్తాను. దాదాపు 3 గంటలుగా విచారణ కొనసాగుతుంది. మనతో పాటు మాజీ చైర్మన్ రాజదేవ్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు? ఇవాళ విచారణకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల మీద ప్రచారాన్ని చేయకుండా అడ్డుకుంటున్నారు. ఏం చెప్తారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా మరొకసారి ఇది సిరీస్ మాదిరిగా మేము ఇంతకుముందే అనేక సందర్భాల్లో ఆరోపించినాం. గతంలో బొగ్గు కుంభకోణానికి సంబంధించి, బొగ్గు స్కామ్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా మా కేటీఆర్ గారు కావచ్చు, ఇట్లాంటి వారందరూ కూడా బట్టబయలు చేసినాక దీని నుంచి డైవర్షన్ చేయడానికి ఇవాళ రోజుకొక్కరిని ఇవాళ ఈ నోటీసులు ఇచ్చి విచారణ పేరిట ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది. ఇది అసలు విషయాలు. ఒక పక్క మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కావాలని కుట్రపూరితంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డ్రామా. మీరు ఎన్ని డ్రామాలు చేసినా వారి చెప్పు చేతుల్లో పోలీసు వ్యవస్థను పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయాలని కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రలను, కుతంత్రాలను, కుయుక్తులన్నిటి కూడా తప్పకుండా మేము ఛేదిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం కేటీఆర్ గారి నేతృత్వంలో మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోయి ఇవాళ గవర్నర్ గారిని కలిసి ఆ బొగ్గు కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా వారికి అందజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా తేలు కుట్టిన దొంగలాగా ఒక పక్క బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పినా కూడా ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు, దాని మీద సిట్టు లేదు. మరి మరో పక్క ఇట్లాంటి వేధింపులకు గురి చేస్తూ ఆగండి బ్రదర్, చెప్పండి. నేను లొల్లి పెడతలేను కదా, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతినిధులను కూడా కావాలని ఒక రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వీడియోలో ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు పదే పదే ఇట్లాంటి వ్యవహారం కొనసాగుతుందో చూసుకోవచ్చు. ఇవాళ తనని ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డుపై తనని దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇది దేనికి సంకేతంలో? రేవంత్ ప్రభుత్వం ఇది రోడ్డుపై ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇవాళ కావాలని పోలీసులు ఏ రకమైనటువంటి వ్యవస్థ ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా, ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా. ఎందుకు ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకన్నా కొత్తారు కదా, ఎందుకు మీరు ఎందుకు చాలా ఎక్కువ చేస్తారా? పది మంది ఎందుకు తిడతారు చెప్పండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నది. దానికి నిదర్శనమే ఇలా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే నెట్టేస్తారా, కొడతారా, దాడి చేస్తారా? ఇదెక్కడ చేయమండి? మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మరి ప్రజాపాలన కనిపిస్తా ఉన్నదా? మేము ఏమడుగుతున్నాం? అరే వట్టి కాస్తా కూడా ఉండనియకుండా మేము వచ్చిందే 4-5 చూడడానికి, మనతో మాట్లాడడానికి వస్తే కూడా
ఇక్కడి నుంచి ఉండొద్దని చెప్పి నెట్టేసులు కొట్టడం, అరే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎమర్జెన్సీ పాలన తలపిస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఈ రెండు డైవర్షన్ చేస్తా ఉన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వీటన్ని కూడా ఛేదిస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మా నాయకుడిని అరెస్ట్ చేసిర్రు అని చెప్పి మా నాయకుడిని సిట్టు విచారణ కోసం అని పంపించి పిలిచిరు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చినాము. వచ్చి నార్మల్ గా ఇక్కడ పక్కన నిలబడితే కూడా మరి టూ మచ్ అయిందంటే పోలీసు వాళ్ళు ఒక హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా ఈ తాళ్లతో ఏందండి, ఈ తాళ్లతో దౌర్జన్యం చేయడం కాకపోతే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటుందా? ఇంకా వేరే ప్రభుత్వం రాదా? రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చూపించమా? మేము కూడా చూపిస్తాం. మేము మాకు కూడా పదవులు వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తాం. ఎప్పుడైనా కూడా శాంతియుతంగా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా శాంతియుతంగా ఎప్పుడు కూడా చేయలేదు. 2 సార్లు 2 నాయకుల్ని పిలిచారు, 3వ నాయకుల్ని పిలిచినప్పుడు కూడా మేము శాంతియుతంగానే పక్కకి నిలబడ్డా కూడా మమ్మల్ని అనవసరంగా దౌర్జన్యంగా ఇట్లా నెట్టేయడం అనేది పద్ధతి కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎప్పుడైనా గుర్తు నువ్వు ఒక్కడే ఉండవు. పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. సంఘీభావంగా నాయకుడికి సంఘీభావంగా వచ్చినటువంటి కార్యకర్తలపై దాడి చేసినటువంటి కావాలని కొంతమంది అధికారులను భాస్కర్ ఇప్పటికి మనం 3 సార్లు చూసాం. అటు హరీష్ రావు భాస్కర్ మనం ఇప్పటికీ 3 సార్ల నుంచి చూస్తూనే ఉన్నాం. అటు హరీష్ రావు సిట్ విచారణ కావచ్చు, కేటీఆర్ గారి సిట్ విచారణ కావచ్చు, ఇప్పుడు సంతోష్ కుమార్ గారి సిట్ విచారణ. కార్యకర్తలు ఎవ్వరూ కూడా వాళ్ళ లిమిట్ క్రాస్ చేయలేదు, కానీ పోలీసులు మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పైనుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆదేశాలకు మించి ఇవాళ ఓవర్ చేస్తున్నారు. మనం ఇందాక కెమెరాలో చూసాం జరిగినటువంటి సంఘటన. ఆ వికలాంగుల సంఘంకి చైర్మన్గా ఆయన గతంలో పనిచేసి ఆయన ఒక హ్యాండిక్యాప్, అది తెలిసి కూడా దానిని నెట్టివేస్తూ నడి రోడ్డు పైన నూకేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అధికారం శాశ్వతం కాదనేటువంటిది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో ఒక అరాచక పాలనకు తెరతీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, చెప్పు చేతులు ఉన్నటువంటి పోలీసులు, ఎవరికి కొంత బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి పోలీసులు ఇవాళ చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే యూనిఫామ్కే సిగ్గేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రజలను రక్షించాల్సినటువంటి రక్షక భటులు భక్షక భటులు కాదు. ఎస్పెషల్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కావాలని కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి చేష్టలు అడుగడుగున వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్కు సిగ్గుమాలినటువంటి పనులు చేస్తున్నటువంటి విధంగా కనిపిస్తుంది. ఇట్లా ఎన్ని చేసినా కూడా ఉద్యమం చేసినటువంటి పార్టీగా, తెలంగాణను సాధించుకున్నటువంటి పార్టీగా, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పార్టీగా మేము ఇటువంటి మాకు కొత్త కాదని చెప్తున్నప్పటికీ కావాలని పదే పోలీసులు కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. తమ నాయకుడి కోసం వచ్చినటువంటి వ్యక్తులను, దూరంగా ఉండి మీడియాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఇక్కడ నుంచి నెట్టివేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం శాశ్వతం కాదనేటువంటిది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చరిత్రలో అందరూ తర్వాత మిగిలిపోయేటువంటి వాళ్ళు, చరిత్ర ఎంత గొప్పగా ఉందనేటువంటిది మాత్రమే ముఖ్యం, చరిత్రలో ఎవరు ఎట్లా ఉన్నటువంటి ముఖ్యం. పోలీసులు ఇవాళ చేస్తున్నటువంటి పనులు వాళ్ళ పనికి మాలిన నీతి మాలినటువంటి చర్యలకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యూనిఫామ్ విలువ ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం కూడా లేకుండా ఇవాళ రాక్షసుల్లాగా కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్నటువంటి తీరైతే ప్రజలు కూడా దీని అంతటినీ గమనిస్తున్నారు. రాబోయే రోజులు కనిపిస్తోంది. సంతోష్ కుమార్కు విచారణ కాదిన సందర్భంలో ఆయన సంఘీభావంగా వచ్చినటువంటి వారిని దొబ్బుతూ నెట్టివేస్తూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి ఆదేశాలతో పాటు స్వయంగా పోలీసులు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా వాళ్ళకు 2 ఏళ్ళు ప్రమోషన్ రావచ్చు, అక్కడ పైన ఉన్నటువంటి అధికారులు నవ్వుకోవచ్చు. కాకపోతే రాబోయే రోజులలో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాలు మారితే వాళ్ళ పరిస్థితి ఏందో అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్ సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. మరొక గంటలో ఆయన బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.